సో ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే సో క్లాస్ నెంబర్ 7 నుంచి రిమైనింగ్ క్లాసెస్లో ఏ ఉన్నాయనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. అండ్ ఐ విల్ సెండ్ ఆల్ దీస్ రికార్డెడ్ క్లాసెస్ టు యూ. సో ఈ రికార్డెడ్ క్లాసెస్ అన్ని కూడా మీకు పంపిస్తాను. అండ్ మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ రికార్డెడ్ క్లాసెస్ అన్ని కూడా పెడతాను. ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ ఈ రోజు నుంచి మీరు చెక్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన 10:40 క్లాస్లోకి వచ్చి నన్ను అడిగితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే. సో అయితే క్లాస్ నెంబర్ 7 నుంచి అసలు ఏ టాపిక్స్ ఉన్నాయనేది వన్ బై వన్ మనం చూసుకుంటూ వెళ్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం చూడము. లాస్ట్ క్లాస్లో వి డిస్కస్డ్ అబౌట్ అరేస్. అరేస్ అనే ఒక టాపిక్ మాట్లాడుకుంటాం. అరేస్లో ఒక చిన్న డ్రాబ్యాక్ చెప్పుకున్నాము. అరేస్లో డ్రాబ్యాక్ ఏంటి? సో డిక్లరేషన్ టైంలో మీరు ఏదైతే ఇక్కడ లెంత్ అనేది స్పెసిఫై చేస్తున్నారో సో యూ కాంట్ ఎక్సీడ్ దిస్ లెంత్ అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ద అరే. అరేని డిఫైన్ చేసేటప్పుడు ఈ లెంత్ని మనం ఎక్సీడ్ అవ్వచ్చా అంటే ఛాన్స్ లేదండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఈ అరే తాలూకా లెంత్ 3 అని ఇచ్చాం. సో హౌ మెనీ వాల్యూస్ యూ క్యాన్ ఇన్సర్ట్ ఇన్ దట్ అరే వేరియబుల్? అరే వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారండి? మ్యాక్స్ యూ కెన్ స్టోర్ ద 3 ఓన్లీ. సో అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ యూ కాంట్ ఎక్సీడ్ ఇట్. మీరు 4 వాల్యూస్ 5 వాల్యూస్ ఇవ్వడానికి కుదరదు. ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తూ వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ అరే లిస్ట్. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అరే లిస్ట్లో ఏంటంటే డిక్లరేషన్ టైంలో మీకు కావాల్సిన సైజ్ ఇవ్వండి. యూ కెన్ గివ్ ఎనీ సైజ్ యువర్ విష్. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను అరే లిస్ట్లో సైజ్ ఏమి ఇచ్చాను చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివెన్ ఓన్లీ 1. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేయండి. అరే లిస్ట్లో ఓన్లీ నార్మల్ బ్రాకెట్స్ స్మాల్ బ్రాకెట్స్ని యూస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఓన్లీ లెంత్ అనేది 1 ఇచ్చానండి. బట్ అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ద అరే లిస్ట్ వేరియబుల్ మనం డిఫైన్ చేసేటప్పుడు ఐ మీన్ అరే లిస్ట్ వేరియబుల్లో మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాం చూడము. సో సైజ్ అయితే ఓన్లీ 1 అని ఇచ్చాం. బట్ ఇన్సర్ట్ చేసేది మాత్రం మనం ఇక్కడ 3 వాల్యూస్. నాట్ ఓన్లీ 3 వాల్యూస్, మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్ విల్ గో విత్ ఆటో రీసైజ్. తనంతట అదే మనకి రీసైజ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. అండ్ మీరు ఇక్కడ ఎలాంటి ఫర్ లూప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ అరే లిస్ట్ని ప్రింట్ చేయడానికి నో నీడ్ టు రైట్ ఎనీ ఫర్ లూప్. సింపుల్లీ యూ కెన్ రైట్ system.out.println ఎక్స్. మన ఎక్స్ అనే వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేస్తే 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు అన్ని వాల్యూస్ లైన్గా ప్రింట్ అయిపోతాయి. మీరు ఎలాంటి ఫర్ లూప్ యూజ్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అరే లిస్ట్లో మనకు కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయండి, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెథడ్స్. సో ఆ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఏంటి అంటే యాడ్ అనేది ఒక మెథడ్, గెట్ అనేది ఒక మెథడ్, సెట్ అనేది ఒక మెథడ్. సో ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుందండి. యాడ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇన్ టు యువర్ అరే లిస్ట్. యాడ్ మెథడ్ దేనికి యూజ్ అవుతుందమ్మా? యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇన్ టు యువర్ అరే లిస్ట్. మీ అరే లిస్ట్లోకి వాల్యూస్ని యాడ్ చేయడానికి యాడ్ మెథడ్ వాడతారు. గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం వాల్యూస్ని గెట్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నెంబర్ 0లో ఏముంది చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఇండెక్స్ నెంబర్ 0? ఇన్ ఇండెక్స్ నెంబర్ 0 వీ హ్యావ్ షర్ట్. మీరు చూసేటైతే బాటంలో మీకు షర్ట్ అనేది ప్రింట్ అవుతుంది. మీకు తెలియడానికి జస్ట్ ఇక్కడ నేను కామెంట్ రాస్తానండి. సో ఫస్ట్ వన్ విల్ గో టు 0 ఇండెక్స్, ఇట్ విల్ గో టు ఇండెక్స్ 1, ఇట్ విల్ గో టు ఇండెక్స్ 2. జస్ట్ మీకు తెలియడానికి రాస్తానంత. సో గెట్ మెథడ్ తాలూకా పర్పస్ ఏంటమ్మా? గెట్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సెట్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సో ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ వాల్యూని రీసెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నెంబర్ 2లో ప్రీవియస్గా సమయంలో షూస్ అనే ఒక వాల్యూ ఉంది. దానికి మనం ఏం చేస్తున్నాం అండి? వీఆర్ రీప్లేసింగ్. మనం దాన్ని బుక్స్తో రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ అయిందా లేదా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు రికార్డింగ్ క్లాస్ ఏ క్లాస్లో ఉంటుందో ఒకసారి చూడమా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద క్లాస్ నెంబర్ 7. ఈరోజు నేను మీకు లింక్స్ అని పంపిస్తాను. ఐ థింక్ ఆల్రెడీ మీ దగ్గర లింక్స్ ఉండే ఉంటుంది, బట్ అఫీషియల్గా ఈరోజు ఒకసారి నేను మీకు లింక్స్ అని పంపిస్తాను. సో ఏ క్లాస్లో ఏముంటుంది టాపిక్స్ ఒకసారి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఇంట్లో చెక్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన 10:40 క్లాస్లోకి వచ్చేటైతే సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా, ఏ టాపిక్లో మీకు ఎర్రర్ వచ్చినా ఐల్ టేక్ కేర్. ఓకే. సో క్లాస్ నెంబర్ 7లో మీకు అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అరే లిస్ట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఇన్ అరే లిస్ట్, ఇవన్నీ కూడా మీకు 7th క్లాస్లో ఉంటుంది. సో నా కమింగ్ టు ద క్లాస్ నెంబర్ 8. సో క్లాస్ నెంబర్ 8 అనేది ఒకసారి చూపిస్తాను. సో క్లాస్ నెంబర్ 8లో అరే లిస్ట్లో ఉండేటటువంటి డిఫరెంట్ బిల్ట్ ఇన్ మెథడ్స్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెథడ్స్ ఏముంటాయి అరే లిస్ట్లో.
అండ్ ఇన్హెరిటెన్స్ అనే ఒక మెయిన్ టాపిక్ ఇందులో మనం మాట్లాడుకోబోతున్నాం. సో క్లాస్ నెంబర్ 8లో ఉంటుంది. నెక్స్ట్ యాక్సెస్ మాడిఫైయర్ అంటే పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మనకి క్లాస్ నెంబర్ 8లో మీకు కవర్ అవుతుంది. ఓకే. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదమ్మా, జనరల్గా మనకి తెలుగులో ఇన్హెరిటెన్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ వారసత్వం. వారసత్వం అంతే కదమ్మా. సో ఇన్హెరిటెన్స్ అంటే మన ఫాదర్ ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోవడం, లేదా మన గ్రాండ్ ఫా ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఇక్కడ కూడా సేమ్, ఒక క్లాస్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అంటున్నాము. ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడాన్ని ఏమంటున్నాము, ఇన్హెరిటెన్స్ అంటున్నాం. మరి క్లాస్ లోపల ప్రాపర్టీస్ అంటే ఏముంటాయండి, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్సైడ్ ఎ క్లాస్. క్లాస్ లోపల ప్రాపర్టీస్ అంటే మెథడ్స్ అనేది క్లాస్లో ఉండే ప్రాపర్టీ, వేరియబుల్స్ అనేవి క్లాస్లో ఉండేటటువంటి ప్రాపర్టీ. సో క్లాస్లో ఉండేటటువంటి మెథడ్స్ని, వేరియబుల్స్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవడాన్ని ఏమంటున్నాము, ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ డిఫరెంట్ డెఫినేషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, ఇన్హెరిటెన్స్ డెఫినేషన్. ఇవన్నీ కూడా మీకు క్లాస్ వైజ్గా మీకు మెటీరియల్ పంపిస్తున్నాను కదా, ఐ మీన్ జీ డ్రైవ్లో డాక్యుమెంట్స్ పంపిస్తున్నాను కదా. సేమ్ ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్, ఏ పర్టికులర్ క్లాస్ నెంబర్, క్లాస్ నెంబర్ 8లో మీకు ఇన్హెరిటెన్స్ ఉంది, నేను మీకు పంపించిన జీ డ్రైవ్ లిస్ట్లో కూడా క్లాస్ 8 అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి. క్లాస్ 8 అనే ఫోల్డర్లో మీకు అరే లిస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్హెరిటెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ యాక్సెస్ మాడిఫైయర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాక్సెస్ మాడిఫైయర్ అన్నా లేదా యాక్సెస్ స్పెసిఫైయర్ అన్నా ఒకటేనమ్మా. సో అసలు మనకి జావాలో యాక్సెస్ మాడిఫైయర్స్ లేదా యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయన్న. అవి ఏంటంటే ఒకసారి చూడండి, పబ్లిక్ అనేది ఒకటి, ప్రైవేట్ అనేది ఒకటి, ప్రొటెక్టెడ్ అనేది ఒకటి, అండ్ డిఫాల్ట్ అనేది ఒకటి. డిఫాల్ట్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. సో మీరు ఏదైనా ఒక మెథడ్ ముందర లేదా ఏదైనా ఒక వేరియబుల్ ముందర పబ్లిక్ అని రాస్తారనుకోండి, బిఫోర్ యువర్ మెథడ్ నేమ్ ఆర్ బిఫోర్ యువర్ వేరియబుల్ నేమ్, ఇఫ్ యూ రైట్ ఎ పబ్లిక్, then we can use that public methods and public variables from any other packages. Any other packages అంటే ఒక ప్యాకేజ్లో ఉన్నటువంటి మెథడ్స్ని, వేరియబుల్స్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయాలి అనుకున్నట్టయితే మీరు ఆ పర్టికులర్ మెథడ్ ముందర లేదా వేరియబుల్ ముందర మీరు ఏం యాడ్ చేయాలండి, పబ్లిక్ అని యాడ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఒక చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. మీ నోట్బుక్లో యాక్సెస్ మాడిఫైయర్స్ ఇన్ జావా లేదా యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఇన్ జావా అని చెప్పి నోట్ చేయండి. ఓకే, టేక్ ద ఫస్ట్ పాయింట్. We can use the public methods and public variables, from any other packages. Public methods and public variables from any other packages. ఓకే. ప్రైవేట్ అంటే ఏం లేదమ్మా, మీరు ప్రైవేట్ మెథడ్స్ని, ప్రైవేట్ వేరియబుల్స్ని సేమ్ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారండి, విత్ ఇన్ ద సేమ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందాం. వీ కెన్ యూస్ ద private methods and private variables only from the same class. గుర్తుపెట్టుకోండమ్మా, ప్రైవేట్ అనేది సేమ్ క్లాస్, ఇది ఒక క్లాస్ అనుకోండి, సేమ్ క్లాస్ నుంచి మాత్రమే మీరు యూజ్ చేయగలుగుతారు ప్రైవేట్ అయితే. పబ్లిక్ అయితే పబ్లిక్ మెథడ్స్ని, పబ్లిక్ వేరియబుల్స్ని వీ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ అదర్ ప్యాకేజెస్, వేరొక ప్యాకేజ్ నుంచి యాక్సెస్ చేయగలుగుతారు పబ్లిక్ థింగ్స్ని. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం, ప్రొటెక్టెడ్ కోసం రాసుకోండి. We can use the protected methods and protected variables from the same class and
ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్. సేమ్ క్లాస్ అండ్ ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్. సో మీరు ప్రొటెక్టెడ్ థింగ్స్ని సేమ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయొచ్చండి, యాజ్ వెల్ యాజ్ ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ క్లాస్ అండ్ ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్. ఓకే, ఫైన్. మరి డిఫాల్ట్ అంటే అర్థం ఏంటంటే ఏం లేదు, మీరు పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ ఈ మూడింట్లో ఏది రాయలేదు అనుకోండి, మీ మెథడ్ ముందర లేదా మీ వేరియబుల్ ముందర మీరు పబ్లిక్ రాయలేదు, ప్రైవేట్ రాయలేదు, ప్రొటెక్టెడ్ రాయలేదు, ఈ మూడు రాయడం మర్చిపోయారు అనుకోండి, ఈ మూడింట్లో ఏది రాయలేదండి. ఏది రాయకపోతే జావా డిఫాల్ట్గా ఏం తీసుకుంటుందండి, డిఫాల్ట్లీ జావా విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. సో చాలామంది బిగినర్స్ ఏమనుకుంటారంటే, సో నేనేం రాయకపోతే జావా పబ్లిక్ అని తీసుకుంటుందిలే అనుకుంటారు. కాదండి, జావా ఏమి పబ్లిక్ అని తీసుకోదు. మనం ఏం రాయకపోతే జావా ఒక స్పెషల్ యాక్సెస్ మాడిఫైర్ని తీసుకుంటుంది, డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్. ఏంటండి డిఫాల్ట్ అంటే దీని బిహేవియర్ ఎలా ఉంటుంది? సో డిఫాల్ట్ తలక బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వీ కెన్ యూస్ ద డిఫాల్ట్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్, సేమ్ ప్యాకేజ్లో మాత్రమే మీరు డిఫాల్ట్ థింగ్స్ని యూజ్ చేయగలుగుతారండి, సేమ్ ప్యాకేజ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకుందాం, లాస్ట్ పాయింట్. సో వీ కెన్ యూస్ ద డిఫాల్ట్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ వేరియబుల్స్, default methods and default variables only within the same package. Only within the same package. సేమ్ ప్యాకేజ్లో మాత్రమే వాడగలుగుతారండి. అర్థమైందమ్మా? ఎస్. ఎనీవే, ఇవన్నీ కూడా మీకు రికార్డెడ్ క్లాస్లో విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయమ్మా. నేను పంపించే మీకు రికార్డింగ్ క్లాస్లో, క్లాస్ నెంబర్ 8లో. సో ఇన్హెరిటెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన క్లాస్ నెంబర్ 8లో ఉంటుంది. యాక్సెస్ మాడిఫైర్స్ లేదా యాక్సెస్ స్పెసిఫైర్స్ ఇవన్నీ కూడా మనకి క్లాస్ నెంబర్ 8లో ఉంటుంది. ఒకసారి ఇంట్లో చెక్ చేయండి. క్లాస్ వినేటప్పుడు కంప్లీట్గా వినండి, స్కిప్ చేస్తూ వినొద్దు. సో క్లాస్ విని ప్రాక్టీస్ చేయండి. సో విన్న తర్వాత మీకు అర్థం కాలేదు అంటే ఐ విల్ రిపీట్ ఇట్. మీరు 10:40 క్లాస్కి ఏ రోజైనా రండి, నో ఇష్యూ. మీరు ఎప్పుడైనా 10:40 క్లాస్కి వచ్చి పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం కాలేదని చెప్పండి. సో నేను మీకు ఆ కాన్సెప్ట్ రిపీట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ చూడండి, మా క్లాస్ నెంబర్ 9 ఉంది కదా. క్లాస్ నెంబర్ 9లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ విత్ ఎగ్జాంపుల్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి. సో పాలిమార్ఫిజం కోసం ఒక లైట్గా చెప్తా చూడండి. ఏం లేదు, పాలిమార్ఫిజం అంటే అర్థం ఏంటంటే వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్. పాలిమార్ఫిజం అంటే అర్థం ఏంటమ్మా, వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్. చూడ్డానికి ఒకటే నేమ్ కనిపిస్తుంది, బట్ ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఎ డిఫరెంట్ వేస్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ పాలిమార్ఫిజం. ఒక మనిషిగా మనమే పాలిమార్ఫిజంకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అది మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంట్లో మన బిహేవియర్ వేరేగా ఉంటుంది, ఆఫీస్లో మన బిహేవియర్ వేరేగా ఉంటుంది. ఒక టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, మా టెంపుల్లో మన బిహేవియర్ వేరేగా ఉంటుంది. ఒక సినిమా హాల్కి వెళ్ళాం, సినిమా హాల్లో మన బిహేవియర్ వేరేగా ఉంటుంది. ద సేమ్ పర్సన్, బట్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్, అకార్డింగ్ టు ద ఇన్పుట్, మన బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్. పాలిమార్ఫిజంలో ఏంటంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది. ఆ మెథడ్లో మీరు ఇచ్చే ఇన్పుట్ను బేస్ చేసుకొని మెథడ్ తాలూకా బిహేవియర్ మారిపోతుంది. మెథడ్లో మీరు ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని మెథడ్ తాలూకా బిహేవియర్ మారిపోతుంది. దాన్ని ఏమంటున్నామా, పాలిమార్ఫిజం అంటున్నాం. అంటే పాలిమార్ఫిజంకి ఎవరైనా డెఫినేషన్ అడిగారు అనుకోండి, అఫ్కోర్స్ మనకి క్లాస్ నెంబర్ 9 మీరు జాగ్రత్తగా వింటే, సో నేను విత్ డెఫినేషన్స్ ఇచ్చానమ్మా, మీరు నోట్బుక్ పక్కన పెట్టుకొని క్లాస్ వినండి. నేను చెప్పే డెఫినేషన్స్ కూడా నోట్ చేసుకోండి ఆ రికార్డింగ్ క్లాస్ వినేటప్పుడు. సో పాలిమార్ఫిజంకి మనం డెఫినేషన్ ఏం చెప్తామంటే, ఈ పర్టికులర్ రికార్డింగ్ క్లాస్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్. వన్ నేమ్ విత్ మెనీ ఫార్మ్స్ అంటే చూడడానికి ఒకటే నేమ్ కనిపిస్తుంది, బట్ ఇట్ కెన్ యాక్ట్ లైక్ ఏ డిఫరెంట్ ఫార్మ్స్, రకరకాలుగా అది బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే పాలిమార్ఫిజం అనేది అగైన్ 2 టైప్స్, 2 రకాలు. సో మెథడ్ ఓవర్ లోడింగ్ అనేది ఒకటి, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఒకటమ్మా. మెథడ్ ఓవర్ లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఈ పర్టికులర్ క్లాస్లో క్లాస్ నెంబర్ 9లో మనం మెథడ్ ఓవర్ లోడింగ్ కోసం చెప్పుకుంటామా. అదే నెక్స్ట్ దీని తర్వాత క్లాస్ నెంబర్ 10లో మీకు ఏం చెప్తానంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది దీని కంటిన్యూషన్ క్లాస్లో ఉంటుంది, చూపిస్తాను చూడండి.
సో క్లాస్ నెంబర్ 10లో మీకు ఏముంది చూడమ్మా, ఓవర్ రైడింగ్. జాగ్రత్తగా చూడండి. క్లాస్ నెంబర్ 9లో మీకు ఏముంటుంది, మెథడ్ ఓవర్ లోడింగ్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ ఎందులో ఇచ్చానమ్మా, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది క్లాస్ 10లో ఇచ్చాను. మీకు వచ్చిన జస్ట్ అర్థం కావడానికి ఒకసారి చెప్తా చూడండి. ఓవర్ లోడింగ్కి ఓవర్ రైడింగ్కి మనం డిఫరెన్స్ ఎలా చెప్పచ్చు. ఓవర్ లోడింగ్ అంటే ఏం లేదమ్మా, ఓవర్ లోడింగ్ అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండి మెథడ్ తాలూకా సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం మెథడ్ ఓవర్ లోడింగ్ అంటాం. మెథడ్ నేమ్ సేమ్ ఉండి మెథడ్ తాలూకా సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటాం, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా నేను యాడ్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. యాడ్ అనే మెథడ్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయమ్మా, హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఇన్ దట్ యాడ్ మెథడ్. ఇది యూజర్ డిఫైన్డ్ మెథడ్ అండి, మనం క్రియేట్ చేస్తున్న మెథడ్, ఇదేమి ప్రీ డిఫైన్డ్ కాదు. ఓకే, సో యాడ్ అనే మెథడ్లో ఇక్కడ నేను 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా, ఐ మీన్ 2 ఇన్పుట్స్ తీసుకున్నా అండి. సో అగైన్ వాట్ ఈజ్ మై సెకండ్ మెథడ్ నేమ్, సెకండ్ మెథడ్ కూడా ఏం తీసుకున్నానమ్మా, యాడ్ అనే తీసుకున్నాను, సేమ్ మెథడ్ నేమ్. కాకపోతే ప్రీవియస్గా 2 ఆర్గ్యుమెంట్స్ ఉండేవండి, ఇప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడమ్మా, హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ హియర్, 3 ఆర్గ్యుమెంట్స్, ఏ బి సి. అంటే మీరు యాడ్ అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు మీరు లోపల ఓన్లీ 2 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, 2 ఇన్పుట్స్ ఇస్తే మీకు ఫస్ట్ మెథడ్ కాల్ అవుతుంది. సో లోపల మీరు 3 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, 3 ఇన్పుట్స్ ఇస్తే సెకండ్ మెథడ్ కాల్ అవుతుంది. బట్ ఎనీవే మనం ఈ మెథడ్స్ని కాల్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్తామమ్మా, మెథడ్స్ని కాల్ చేయాలి అంటే మెయిన్ మెథడ్కి వెళ్తాం. మెయిన్ మెథడ్లో మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం, వాట్ ఎవర్ దట్ మే బి. ఇక్కడ పైన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో మన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో విత్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్తో మనం యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాము. యాడ్ అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ నేను 2 ఇన్పుట్స్ ఒకసారి పాస్ చేశాను అండి, సో 3 ఇన్పుట్స్ ఒకసారి పాస్ చేశాను. మీరు యాడ్ మెథడ్ కాల్ చేసేటప్పుడు 2 ఇన్పుట్స్, ఓన్లీ 2 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, మీకు ఏ మెథడ్ కాల్ అవుతుంది, ఫస్ట్ మెథడ్ కాల్ అవుతుంది. మీరు ఇక్కడ 3 ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, యాడ్ లోపల 3 ఇన్పుట్స్ ఇచ్చారు, అప్పుడు మీకు ఏ మెథడ్ కాల్ అవుతుంది, ఇట్ విల్ కాల్ ద సెకండ్ మెథడ్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్ ఓవర్ లోడింగ్. మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే అర్థం ఏంటమ్మా, మెథడ్ నేమ్ సేమ్ ఉండి మెథడ్ తాలూకా సిగ్నేచర్ డిఫరెంట్గా ఉంటే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సిగ్నేచర్? See, there may be a difference in number of arguments. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు, అర్థమవుతుందమ్మా, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా డేటా టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే వేరొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. సో అగైన్ యాడ్ అనే మెథడ్ తీసుకున్నానమ్మా, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో చూడండి, 2 ఆర్గ్యుమెంట్స్, ఇంట్ ఏ ఇంట్ బి. అగైన్ యాడ్ అనే మెథడ్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా 2 ఆర్గ్యుమెంట్సే ఉన్నాయండి, ఓన్లీ ఫస్ట్ మెథడ్లో 2 ఆర్గ్యుమెంట్స్, సెకండ్ మెథడ్లో కూడా ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్. కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ ఉందమ్మా, డేటా టైప్స్లో డిఫరెన్స్ ఉంది. పైన ఇక్కడ మనకి ఇంటీజర్ ఏ ఇంటీజర్ బి, ఇక్కడ ఏముందమ్మా XX XY. అంటే మనకి సిగ్నేచర్లో డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా వాటి డేటా టైప్స్లో అయినా మీకు డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఈ యాడ్ అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు మీరు 2 ఇంటీజర్స్ ఇచ్చారనుకోండి, అంటే 2 హోల్ నెంబర్స్ ఇచ్చారు, 2 హోల్ నెంబర్స్ ఇస్తే అదేం కాల్ చేస్తుంది, ఫస్ట్ మెథడ్ కాల్ చేస్తుంది. అదే మీరు 2 ఫ్రాక్షనల్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, అంటే డెసిమల్స్ ఇచ్చారు, ఇప్పుడు అది ఎవరిని కాల్ చేస్తుందమ్మా, సెకండ్ మెథడ్ని కాల్ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ ఏమో నేను చెప్తున్నాను అనుకుంటారు. కాదమ్మా, ఇది కూడా మెథడ్ ఓవర్ లోడింగే, ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ కాదు. మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే అర్థం ఏంటమ్మా, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే మెథడ్ నేమ్ షుడ్ బి సేమ్, మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, మెథడ్ సిగ్నేచర్ షుడ్ బి డిఫరెంట్, మెథడ్ సిగ్నేచర్ షుడ్ బి డిఫరెంట్. అంటే అర్థం ఏంటమ్మా, మెథడ్ సిగ్నేచర్ షుడ్ బి డిఫరెంట్ అంటే అర్థం ఏంటి, దేర్ మే బి ఏ డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ దేర్ మే బి ఏ డిఫరెన్స్ ఇన్ డేటా టైప్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్లో అయినా డిఫరెన్స్ ఉండొచ్చు. ఇదంతా కూడా మనం మెథడ్ ఓవర్ లోడింగ్ అనే క్లాస్లో చెప్పుకుంటామమ్మా. మెథడ్ ఓవర్ లోడింగ్ అనేది నేను మీకు పంపించే రికార్డింగ్ క్లాస్లో ఎక్కడ ఉంటుందమ్మా, క్లాస్ నెంబర్ 9లో పాలిమార్ఫిజంలో మెథడ్ ఓవర్ లోడింగ్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. సో అదే క్లాస్ నెంబర్ 10లో ఏముంటుందంటే, క్లాస్ నెంబర్ 10లో నేను మీకు మెథడ్ ఓవర్ రైడింగ్ కోసం చెప్పాను, మెథడ్ ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటో ఒక్కసారి చూపిస్తాను చూడండి.
ఓవర్లోడింగ్లో మనం ఏం చెప్పామా, ఓవర్లోడింగ్లో అయితే మనం మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, సిగ్నేచర్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పాను. అంతే కదమ్మా, మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, సిగ్నేచర్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పాను. బట్ ఓవర్ రైడింగ్లో వాడు ఏం చెప్తాడంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, సిగ్నేచర్ కూడా సేమే ఉండాలి. అంటే ఇక్కడ ఏ సిగ్నేచర్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే సిగ్నేచర్ ఉండాలి. అంటే అర్థం ఏంటమ్మా, ఫస్ట్ మెథడ్లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో సెకండ్ మెథడ్లో కూడా అన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఫస్ట్ మెథడ్లో మీరు ఏ డేటా టైప్స్ వాడుతున్నారో సెకండ్ మెథడ్లో కూడా సేమ్ డేటా టైప్సే వాడాలి. అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి, సిగ్నేచర్ కూడా సేమే ఉండాలి. అప్పుడు అది ఏమవుతుందమ్మా, మెథడ్ ఓవర్ రైడింగ్ అవుతుంది. బట్ దట్ ఈస్ ఇంపాసిబుల్ విత్ ఇన్ ద సింగిల్ క్లాస్. అంటే సేమ్ క్లాస్లో 2 ఆర్ మోర్ మెథడ్స్, రెండు కానీ అంతకన్నా ఎక్కువ మెథడ్స్ని సేమ్ నేమ్ సేమ్ సిగ్నేచర్తో మెయింటైన్ చేయడం కుదురుతుందా అంటే నో, యూ కాంట్ మెయింటైన్ 2 ఆర్ మోర్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ విత్ ద సేమ్ సిగ్నేచర్. మరి దానికి సొల్యూషన్ ఏంటమ్మా, సో వన్ మెథడ్ షుడ్ బి ఇన్ పేరెంట్, వన్ మెథడ్ షుడ్ బి ఇన్ చైల్డ్. సో అప్పుడు మనం ఒక మెథడ్ని పేరెంట్ క్లాస్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఒక మెథడ్ని మనం చైల్డ్ క్లాస్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం మళ్ళీ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి, పేరెంట్ అండ్ చైల్డ్. చూడండి, ఇక్కడ క్లాస్ 1 అనేది ఒకటి తీసుకున్నాను అండ్ క్లాస్ ఓవర్ రైడింగ్ అనేది ఒకటి తీసుకున్నాను. రెండు క్లాసెస్ తీసుకున్నాము. ఒక క్లాస్లో M1 మెయింటైన్ చేస్తున్నాను, రెండో క్లాస్లో కూడా సేమ్ మెథడ్ నేమ్. అంటే పైన ఏదైతే మెథడ్ నేమ్ రాస్తున్నామో ఇక్కడ కూడా అదే మెథడ్ నేమ్ రాయాలి. సో పైన ఏదైతే సిగ్నేచర్ రాస్తున్నారో ఇక్కడ కూడా సేమ్ సిగ్నేచర్ రాయాలి. అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఇక్కడ కూడా అన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. పైన ఏ డేటా టైప్ వాడితే ఇక్కడ సెకండ్ క్లాస్లో కూడా అదే డేటా టైప్ వాడాలి. సో ఇలా మనం రెండు మెథడ్స్ని సేమ్ నేమ్ సేమ్ సిగ్నేచర్తో సింగిల్ క్లాస్లో మెయింటైన్ చేయడం కుదరదు. సో దట్స్ వై మనం ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ని మెయింటైన్ చేస్తాం. బట్ దీనికన్నా ముందర మీకు సింగిల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే అప్పుడు మీకు ఇది ఈజీగా తెలుస్తుందమ్మా. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చెప్పుకునేటప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇన్హెరిటెన్స్ అనే క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుందమ్మా. సో ఇన్హెరిటెన్స్ అనేది మీకు ఎన్నో క్లాస్ నెంబర్లో కవర్ అవుతుంది ఒకసారి చూడమ్మా. క్లాస్ నెంబర్ 8లో మీకు ఇన్హెరిటెన్స్ అనేది చెప్తానమ్మా. 8 చూడండి జాగ్రత్తగా మీరు తర్వాత. సో 8లో ఇన్హెరిటెన్స్ నేర్చుకుంటాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇన్హెరిటెన్స్ పైన మనకి ఈ మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ ఇవన్నీ కూడా మనకి డిపెండ్ అవుతూ ఉంటాయమ్మా. సో ఏం లేదమ్మా, ఇన్హెరిటెన్స్లో చూడండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటి, ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్, ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటే దాన్ని ఏమంటామా, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉంటే దాన్ని ఏమంటాం, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాము. చూడండి, ఇక్కడ క్లాస్ B1 అని ఒకటి తీసుకున్నాను. క్లాస్ B1లో ఒక మెథడ్ తీసుకున్నానమ్మా. దెర్ ఈస్ అ మెథడ్ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నా. M1 అనేది యాక్సెస్ మాడిఫైర్ ఏమి ఇచ్చాను చూడమ్మా, ఇక్కడ ప్రొటెక్టెడ్. ఆ ప్రొటెక్టెడ్ మెథడ్ని మనం ఇన్హెరిట్ చేయగలుగుతామా, చేయలేమా? ఎస్, యూ కెన్ ఇన్హెరిట్ ఎనీ టైప్ ఆఫ్ మెథడ్ ఎక్సెప్ట్ ద ప్రైవేట్. ఓన్లీ ప్రైవేట్ మెథడ్స్ని మాత్రమే మనం ఇన్హెరిట్ చేయలేమమ్మా. అదర్ దాన్ ప్రైవేట్ దేన్నైనా మనం ఇన్హెరిటెన్స్ చేయొచ్చు. అంటే మీరు పబ్లిక్ థింగ్స్ని ఇన్హెరిట్ చేయొచ్చు, ప్రొటెక్టెడ్ థింగ్స్ని ఇన్హెరిట్ చేయొచ్చు, డిఫాల్ట్ థింగ్స్ని కూడా మీరు ఇన్హెరిట్ చేయొచ్చు. మీరు ఇన్హెరిట్ చేయలేనిది ఏంటమ్మా, వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ కెనాట్ ఇన్హెరిట్, ఓన్లీ ప్రైవేట్ థింగ్స్ కెనాట్ బి ఇన్హెరిట్. ప్రైవేట్ థింగ్స్ని మాత్రమే, అంటే ప్రైవేట్ మెథడ్స్ని కానీ ప్రైవేట్ వేరియబుల్స్ని కానీ మీరు ఇన్హెరిట్ చేయలేరు. ఓకే, సో క్లాస్ Bలో సమ్ M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. M1 అనే ఒక మెథడ్ సమ్ ఏదో హాయ్ని ప్రింట్ చేస్తున్నాం. ఒక క్లాస్ని క్లోజ్ చేసిన తర్వాత వేరొక క్లాస్ మనం ఓపెన్ చేయాలి. బిగినర్స్ చాలామంది చేసే తప్పు ఏంటి అంటే ఒక క్లాస్ని ఓపెన్ చేస్తారు, దాన్ని క్లోజ్ చేయకుండానే వేరొక క్లాస్ బిగిన్ చేస్తారు. సో మ్యాక్సిమం బిగినర్స్ అందరూ ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు, కేర్ తీసుకోండి. ఒక క్లాస్ క్లోజ్ చేసిన తర్వాతే మీరు వేరొక క్లాస్ ఓపెన్ చేయగలుగుతారు. ఓకే, సో క్లాస్ Bని క్లోజ్ చేసిన తర్వాత నేను క్లాస్ A ఓపెన్ చేస్తున్నాను. క్లాస్ A అనేది ఎక్స్టెంట్స్ అని రాశాను. వాట్ ఈస్ దిస్ ఎక్స్టెంట్స్ అంటే ఇన్హెరిట్స్ అని అర్థం. ఇన్హెరిట్స్ అంటే ఏ అనేది ఇన్హెరిట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా, ఏ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ B1. ఏ అనేది B1 నుంచి ఇన్హెరిట్ అవుతుంది. ఏ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ B1. మరి ఇవి రెండింటిలో ఏది పేరెంట్ అవుతుంది, ఏది చైల్డ్ అవుతుందమ్మా?
విచ్ ఈస్ ద పేరెంట్ అండ్ విచ్ ఈస్ ద చైల్డ్. సో B1 అనేది పేరెంట్ అవుతుంది, పేరెంట్ క్లాస్ అవుతుంది. ఏని ఏమని పిలుస్తారమ్మా, ఏ ఈస్ కాల్డ్ యాజ్ ఏ చైల్డ్ క్లాస్ అని పిలుస్తూ ఉంటాము. సో యాజ్ పర్ ఇన్హెరిటెన్స్ ద చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీస్. చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ తాలూకా ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీస్. ఓకే, దట్ మీన్స్ ద ఏ క్లాస్ ఏ కెన్ యాక్సెస్ బి ప్రాపర్టీస్. క్లాస్ ఏ అనేది బిలో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. బిలో ప్రాపర్టీ అంటే ఏముందమ్మా, వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఇన్సైడ్ ద బి? క్లాస్ బిలో ప్రాపర్టీ అంటే ఏముందమ్మా, M1. సో క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీ ఇప్పుడు ఎవరు యాక్సెస్ చేసుకోగలుగుతారు, ఏ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో క్లాస్ ఏకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి అమ్మా. క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్ ఏ. మీకు నచ్చిన ఆబ్జెక్ట్ ఇవ్వండి, యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్. విత్ యూజింగ్ దట్ క్లాస్ ఏ ఆబ్జెక్ట్, you can call the method which is available in the B. అంటే చైల్డ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్తో, చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్తో మనం ఎక్కడ ఉండే మెథడ్ని కాల్ చేస్తున్నామా, వీఆర్ కాలింగ్ ద మెథడ్ విచ్ ఈస్ ఇన్ ద పేరెంట్లో ఉండేటటువంటి మెథడ్ని కాల్ చేస్తున్నాం. అయితే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లాస్ నెంబర్ 8లో కవర్ చేస్తానమ్మా. సో జాగ్రత్తగా వినండి, క్లాస్ మాత్రం స్కిప్ చేస్తూ వినొద్దు, చాలా కేర్ఫుల్గా క్లాస్ వినండి. సో ట్రై టు ప్రాక్టీస్ ద కాన్సెప్ట్. నేను మీకు G డ్రైవ్లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని పంపించానమ్మా, ప్రోగ్రామ్స్ కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నన్ను అడగండి. ఓకే, సో 10:40 క్లాస్ అమ్మ. ప్రతిరోజు నేను అవైలబుల్గానే ఉంటాను, ఎక్సెప్ట్ హాలిడేస్ కాకుండా ప్రతి వర్కింగ్ డేలోనే నేను అవైలబుల్గా ఉంటాను. సో మీకు ఏ కాన్సెప్ట్ కానీ ఏ ప్రోగ్రామ్ కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సో నేను కేర్ తీసుకుంటాను, డోంట్ వరీ. ఓకే, సో మెథడ్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ ఇవన్నీ కూడా మనకి క్లాస్ నెంబర్ 10 వరకు కవర్ అవుతాయండి. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ అంటే ఈ పాలిమార్ఫిజం, ఈ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. రైట్, ఎంతవరకు అమ్మా, 10 తర్వాత మనకి 11th క్లాస్లో ఏం కవర్ అవుతుందో. టోటల్గా మనకి 16 క్లాసెస్. దీస్ 16 క్లాసెస్ ఆర్ ఇనఫ్ ఫర్ ద కోర్ జావాకి 16 క్లాసెస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఏ ఒక్క టాపిక్ వదలొద్దామా, ఏ టాపిక్ మిస్ చేయకుండా అన్ని టాపిక్స్ని కవర్ చేయండి. ప్రతి క్లాస్లో కూడా ఒక్కొక్క క్లాస్లో మీకు ఒక 2-3 టాపిక్స్ ఉంటాయి. సో మీరు స్కిప్ చేశారంటే కొంచెం ముందుకు కర్సర్ ముందుకు మూవ్ చేశారనుకోండి, ఒకటి రెండు టాపిక్స్ మిస్ అవుతాయి. సో దట్స్ వై కర్సర్ ముందుకు మూవ్ చేయకుండా క్లాసెస్ జాగ్రత్తగా వినండి. సో క్లాస్ నెంబర్ 11లో నేను ఏం కవర్ చేశాను అంటే, క్లాస్ నెంబర్ 11లో వాట్ ఈస్ అ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి అనేది ఇక్కడ నేను కవర్ చేశాను. వాట్ ఈజ్ అ అబ్స్ట్రాక్షన్, వాట్ ఈజ్ అ ఇంటర్ఫేస్. ఏం లేదమ్మా, మనం అబ్స్ట్రాక్షన్లోకి వెళ్ళడానికన్నా ముందర మనకు రెండు విషయాలు తెలియాలి. వాట్ ఈజ్ అ కాంక్రీట్ మెథడ్, వాట్ ఈజ్ అ అబ్స్ట్రాక్ట్ మెథడ్. కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి మనకు తెలియాలమ్మా. వాట్ ఈజ్ ఎ కాంక్రీట్ మెథడ్, వాట్ ఈజ్ ఎ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఏం లేదమ్మా, మనం ప్రీవియస్గా బిగినింగ్ డేస్లో హలో ప్రోగ్రామ్ అని చెప్పి మీ చేత ఒక ప్రోగ్రామ్ నేను ప్రాక్టీస్ చేయించాను. M1, M2, M3 అని చెప్పి మీరు కొన్ని మెథడ్స్ని ప్రాక్టీస్ చేస్తారు బిగినింగ్ డేస్లో. ఈ M1 అనే మెథడ్ లేదా M2 అనే మెథడ్ లేదా M3 అనే మెథడ్, ఈ మెథడ్కి బాడీ ఉందా లేదా అమ్మా, మెథడ్ బాడీ రాసామా లేదా? ఎస్, వి రిటర్న్ ద మెథడ్ బాడీ. ఈ బ్రాకెట్ ఓపెనింగ్ నుంచి ఈ బ్రాకెట్ క్లోజింగ్ వరకు ఈ పార్ట్ని ఏమంటారమ్మా, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మెథడ్ బాడీ. సో మెథడ్ విత్ బాడీ అంటే మెథడ్తో పాటు మెథడ్ బాడీ కూడా రాస్తే అలాంటి మెథడ్స్ని ఏమంటారమ్మా, కాంక్రీట్ మెథడ్స్ అంటారు. ఏమని పిలుస్తారు, కాంక్రీట్ మెథడ్స్. మెథడ్ విత్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాంక్రీట్ మెథడ్స్. మెథడ్ వితౌట్ బాడీ అంటే అర్థం ఏంటమ్మా, ఓన్లీ మెథడ్ నేమ్ మాత్రమే ఈరోజు రాస్తారు, ఈ బాడీ అనేది ఫ్యూచర్లో ఎప్పుడో రాసుకోవాలనుకుంటున్నారు. అంటే ఈరోజు ఓన్లీ నేమ్ రాసి వదిలేస్తున్నారమ్మా, ఈ బాడీ రాయట్లేదు అనుకోండి. సో మెథడ్ వితౌట్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అలాంటి మెథడ్స్ని ఏమని పిలుస్తారమ్మా, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని పిలుస్తారు. కాంక్రీట్ మెథడ్, అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇవన్నీ నేను మీకు ఇందులో డెఫినేషన్స్ ఇస్తానమ్మా. మీరు క్లాస్ నెంబర్ 11 చూసేటైతే క్లాస్ నెంబర్ 11లో మీకు కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి,
అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి? సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఎక్కడ డిఫైన్ చేయాలి అంటే మనం మెథడ్ నేమ్ రాస్తున్నాం, మెథడ్ బాడీ రాయట్లేదు. మెథడ్ బాడీ ఫ్యూచర్లో రాయొచ్చు అని చెప్తున్నాం. ఆ మెథడ్ బాడీని ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, ఇవన్నీ కూడా మీకు ఈ అబ్స్ట్రాక్షన్ అనేటటువంటి ఒక టాపిక్లో కవర్ అవుతుంది. సో ఈ అబ్స్ట్రాక్షన్ లాంటిదే మన దగ్గర వేరొక కాన్సెప్ట్ ఉంటుందమ్మా, ఇంటర్ఫేస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంటర్ఫేస్ అంటే అబ్స్ట్రాక్షన్కి ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో జాగ్రత్తగా వినండి, ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీరు కాంక్రీట్ మెథడ్స్ని మెయింటైన్ చేయొచ్చు, ఇంకా ఏ మెథడ్స్ని మెయింటైన్ చేయొచ్చు అమ్మా, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది. అబ్స్ట్రాక్షన్ మీరు ఈ క్లాసెస్ అన్ని ఒకే రోజు చదివేద్దామా, 1 by 1 మెల్లగా మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు రోజుకి ఒక్కొక్క నేనేదో ఈరోజు లైన్గా 7 నుంచి 11 వరకు చెప్పాను కదా అని మీరు కూడా 7 to 11 ఒక రోజులోనే చదివేయాల్సిన పని ఏం లేదమ్మా. సో ఐ మీన్ మనం ఒక 2 daysలో క్యూఏలోకి వెళ్ళబోతున్నాం. ఐ మీన్ మనం 11th నుంచి టెస్టింగ్ టూల్స్ స్టార్ట్ చేయబోతున్నాం. బట్ దానికి ఇవన్నీ మీకు ఇప్పుడు ఏమీ వచ్చి ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు మెల్లగా 1 by 1 రోజుకి 1 లేదా 2 క్లాసెస్ని ఫాలో అవుతూ రండి. అంతేగాని మీరు కూడా అన్ని క్లాసెస్ ఒకసారి చూస్తే మీకు అర్థం కాదు. సో అయితే క్లాస్లో టాపిక్స్ ఏంటనేది నేను చెప్తున్నాను అంతేనమ్మా. క్లాస్ 7లో ఏముంటుంది, 8లో ఏముంటుంది, 9లో ఏముంటుంది, జస్ట్ నేను టాపిక్స్ మీకు చెప్తున్నాను అంతే. మీకు ఇవన్నీ ఒకరోజే చదవమని అయితే చెప్పట్లేదు. మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు మెల్లగా 1 by 1 మీరు ఇంట్లో చదవండి. సో మీకు ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగండి. ఓకే, ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ కోసం చూడమ్మా. సో మనకి ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఆ పర్టికులర్ క్లాస్ నెంబర్లో మీకు ఆ ప్రోగ్రామ్ కూడా పంపించి ఉంటాను. ఐ మీన్ జీ డ్రైవ్లో, మన జీ డ్రైవ్ లింక్ మీ దగ్గర ఉంటుంది కదమ్మా, అందులో చూడండి. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్, వాట్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్? ఏం లేదమ్మా, మీ క్లాస్ నేమ్కి ముందర బిఫోర్ యువర్ క్లాస్ నేమ్ ఇఫ్ యూ రైట్ ఎ అబ్స్ట్రాక్ట్, దట్ క్లాస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ అబ్స్ట్రాక్ట్ క్లాస్. మీ క్లాస్కి ముందర అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ వాడితే అలాంటి క్లాస్ నేమ్ అని పిలుస్తారమ్మా, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని పిలుస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? అబ్స్ట్రాక్ట్ క్లాస్ వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటమ్మా? విత్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ you can write concrete methods, you can write concrete methods and you can write the abstract methods. మా అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీరు ఏంటేంటి మెయింటైన్ చేయగలుగుతారమ్మా? అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీరు కాంక్రీట్ మెథడ్స్ని మెయింటైన్ చేయగలుగుతారు, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని కూడా మెయింటైన్ చేయగలుగుతారు. మరి డిఫరెన్స్ ఏంటమ్మా? కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి? కాంక్రీట్ మెథడ్ అంటే ఏం చెప్పానమ్మా, మెథడ్ విత్ బాడీ, మెథడ్ నేమ్తో పాటు బాడీ కూడా రాస్తే వాటిని ఏమంటున్నామా, కాంక్రీట్ మెథడ్ అంటున్నాం. మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటమ్మా, మెథడ్ వితౌట్ బాడీ. ఇక్కడ ఏదో నేను 1 year FD అని 2 year FD అని రాశానని ఇవేమి బిల్ట్ ఇన్ మెథడ్స్ అనుకోవద్దమ్మా. ఇవేమి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ కాదు. మీకు ఇలా నచ్చకపోతే M1 M2 M3 అని పేర్లు పెట్టుకోండి, మీ ఇష్టమే. సో కాకపోతే మెథడ్ నేమ్ రాసి బాడీ రాయకపోతే, ఓన్లీ మెథడ్ నేమ్ రాసి బాడీ రాయకపోతే అలాంటి మెథడ్స్ని ఏమని పిలుస్తారమ్మా, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని పిలుస్తారు. కంపల్సరీ మీరు ఆ మెథడ్ ముందర ఏమని రాయాలి, అబ్స్ట్రాక్ట్ అని రాయాలి. అంటే అర్థం ఏంటమ్మా, ఓన్లీ మెథడ్ నేమ్ మాత్రమే ఈరోజు రాస్తున్నా, ఫ్యూచర్లో ఎప్పుడైనా దీనికి బాడీ రాసుకుంటామని అర్థం అమ్మా. ఓకే, సో ఎనీవే మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏం మెయింటైన్ చేయొచ్చు, విత్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూ కెన్ మెయింటైన్ కాంక్రీట్ మెథడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, రెండింటిని మెయింటైన్ చేయగలుగుతారు. బట్ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనే కాన్సెప్ట్కి బదులుగా మనకి ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ ఉంది. రెండు సిమిలర్గానే ఉంటాయి. మీరు ఒకసారి ఆ పర్టికులర్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ క్లాస్ నెంబర్ 11లో మీకు రెండింటికి క్లియర్గా డిఫరెన్స్ చెప్తానమ్మా. అబ్స్ట్రాక్షన్లో చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది. ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనకి క్లాస్ నెంబర్ 11లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చిన్న డిఫరెన్స్ మీకు ఇప్పుడు తెలియడానికి ఏంటంటే, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మనం ఏం మెయింటైన్ చేయొచ్చమ్మా, అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీరు బోత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని రాయగలుగుతారు అండ్ ఇంకా ఎలాంటి మెథడ్స్ రాయగలుగుతారమ్మా, కాంక్రీట్ మెథడ్స్ని కూడా రాయగలుగుతారు. జాగ్రత్తగా వినండి. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని రాయగలుగుతారు, కాంక్రీట్ మెథడ్స్ని కూడా రాయగలుగుతారు. అదే ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అని తీసుకున్నారనుకోండి, ఇంటర్ఫేస్ బ్యాంక్ అని రాశారు అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి బదులుగా మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ రాశారు. ఇంటర్ఫేస్లో మీరు
ఏం రాయగలుగుతారంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మాత్రమే రాయగలుగుతారు. విత్ ఇన్ ద ఇంటర్ఫేస్ యూ కెన్ రైట్ ఓన్లీ abstract methods. You cannot write the concrete methods. You cannot write the concrete methods within the interface. ఇంటర్ఫేస్లో మీరు కాంక్రీట్ మెథడ్స్ని రాయలేరమ్మా. మీరు దేన్ని రాయగలుగుతారు? ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మాత్రమే రాయగలుగుతారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి? ఇంటర్ఫేస్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనేది మీకు ఆ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒకసారి చూడాలంటే ఒకసారి ఇక్కడ చూడమ్మా. ఇక్కడ చూడండి, నేను ఇంటర్ఫేస్ XYZ అని ఒకటి తీసుకున్నాను, ఇంటర్ఫేస్ PQR అని ఒకటి తీసుకున్నానమ్మా. ఇంటర్ఫేస్ XYZ, ఇంటర్ఫేస్ PQR. ఒక ఇంటర్ఫేస్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాశాను M1, వేరొక ఇంటర్ఫేస్లో M2 అని చెప్పి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాశాను. ఒక ఇంటర్ఫేస్లో M1 అనే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ తీసుకున్నాను, వేరొక ఇంటర్ఫేస్లో ఏం తీసుకున్నానమ్మా? M2 అనే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్? ఓన్లీ మెథడ్ నేమ్ మాత్రమే రాస్తున్నా, మెథడ్ బాడీ ఇక్కడ రాయటం లేదు. ఈ మెథడ్ బాడీని మీరు ఒక క్లాస్లో రాసుకోవచ్చు, ఏదైనా మీకు నచ్చిన క్లాస్లో రాసుకోవచ్చు. క్లాస్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. నేను ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నానమ్మా, ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్. ఈ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్లో మనం ఇంప్లిమెంట్స్ అనే ఒక కీవర్డ్ వాడతామమ్మా, ఇంప్లిమెంట్స్. సో ఇక్కడ ఇంప్లిమెంట్స్ అని చెప్పి మనం దేన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా? వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద XYZ. ఈ పైన ఉన్న XYZని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, PQRని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ఇంటర్ఫేసెస్? ఇంటర్ఫేస్ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ ఇంప్లిమెంట్ ద మల్టిపుల్ ఇంటర్ఫేసెస్. వీ కెన్ ఇంప్లిమెంట్ ద మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ విత్ ఇన్ ఎ సింగిల్ క్లాస్. ఒక క్లాస్లో, ఒక పర్టికులర్ క్లాస్లో మీరు ఎన్ని ఇంటర్ఫేసెస్నైనా ఇక్కడ మీరు ఏం చేయొచ్చమ్మా? ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ ఇంప్లిమెంటేషన్ యూ కెన్ డిఫైన్ ఆల్ యువర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ హియర్. పైన ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ M1 ఇక్కడ మీరు డిఫైన్ చేసుకోవచ్చు, పైన ఉన్నటువంటి M2ని కూడా మీరు ఇక్కడ ఏం చేయొచ్చమ్మా? డిఫైన్ చేసుకోవచ్చు. మీరు పైన M1 M2ని డిఫైన్ చేయొచ్చు. జస్ట్ మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే అమ్మా. ఒకసారి మీరు ఈ క్లాస్ నెంబర్ 11 మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు ఒక 2-3 టైమ్స్ వినండి ఈ క్లాస్. ఇందులో క్లియర్గా అబ్స్ట్రాక్షన్ కోసం ఇన్డెప్త్గా ఇచ్చానమ్మా, ఇంటర్ఫేసెస్ కోసం ఇన్డెప్త్గా ఇచ్చాను. సో విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒకసారి జాగ్రత్తగా ఈ క్లాస్ నెంబర్ 11 అనేది చూడండి. అయితే ఈరోజు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒకసారి ఓవర్వ్యూ చూసామా? 7th నుంచి 11 వరకు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో 12 నుంచి 16 వరకు ఏముంటాయి అనేది రేపటి క్లాస్లో మనం చూద్దాము. ఓకే, సో ఈ రోజుకి టైం అయింది. సో మీకు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే 10:40లో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సీ యూ ఆన్ టుమారో. రేపు మనం 12 to 16 ఏముంటుంది, టాపిక్స్ ఏముంటాయి. ఈరోజు వీడియో డిస్క్రిప్షన్